నమస్తే. రాష్ట్రంలో మనం చూసాం రీసెంట్‌గా. ఏదైతే స్వామిమాల ధరించిన విద్యార్థి కావచ్చు, ఒక కాలు ఒక సార్‌తోని మొక్కిపిచ్చడం ఘటన కావచ్చు. కంప్లీట్‌గా రాష్ట్రాన్ని కూడా కుదిపేసిందని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే కంటిన్యూ‌గా దళితుల పైన దాడులు, నిన్న పోలీసు అధికారులు చితకబడడం కావచ్చు, ఇవన్నీ కూడా ఘటనలు జరుగుతున్నాయి. మాట్లాడడం దీనిపైన మనతో పాటు మాట్లాడడానికి ప్రొఫెసర్ హరగోపాల్ సార్ ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఫస్ట్‌గా మనం చూసినాం మొన్న ఒక స్వామిమాల ధరించిన విద్యార్థి కాళ్ళు మొక్కించారు కొంతమంది దుండగులు. ఈ ఘటన ఎట్లా చూడొచ్చు సార్? అంటే ఈ ఘటనని మనము మొత్తము వస్తున్న మార్పులో భాగంగా చూడాలి. హ్మ్. మన దేశంలో వచ్చిన ఆర్థిక వ్యవస్థ హ్మ్. ఏదైతే వచ్చిందో అప్పటి నుంచే మత ప్రభావం పెరిగింది. 1990-91లో మీకు ప్రపంచీకరణ పెద్ద ఎత్తున రావడం మొదలుపెట్టింది. 92లో రథయాత్ర జరిగింది. మార్కెట్కు రాజ్యానికి మధ్యన ఒక డిస్టెన్స్ ఉండేది. మతం వేరు, మతం విశ్వాసము. రాజ్యము మతంతో సంబంధం లేకుండా ఒక సెక్యులర్ రాజ్యం అని మనం అనుకున్నాం. కానీ ఈ వస్తున్న అభివృద్ధి నమూనాకి రాజ్యాంగం సరిపోలేదు. దానికి ఈ మత విశ్వాసాలు ఏవైతున్నావో వాటిని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. కనుక రాజ్యము, మతము, తర్వాత మార్కెట్, ఈ మూడు కలిసిపోయాయి. కలిసిపోవడంతో ఇవాళ చాలా పెద్ద ఎత్తున ఒక బలమైన శక్తిగా మారినాయి. కనుక మత విశ్వాసాలు సమాజంలో వేల సంవత్సరాలుగా ఉంటాయి కూడా. విశ్వాసాన్ని విద్వేషంగా మారుస్తున్నారు. విద్వేషంగా మార్చేటువంటి క్రమంలో ఎవరైతే మత విశ్వాసాలు మీ వ్యక్తిగతము, అవి సమాజంలో రాజ్యంలో రాకూడదు అనే ప్రగతిశీల శక్తులు ఏవైతున్నారో, లేదా అట్లా మాట్లాడే వ్యక్తులు ఎవరుతున్నారో, సంఘాల మీద ఇవాళ పెద్ద ఎత్తున దాడి చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. ఇది దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా. మతోన్మాదం ఇప్పుడు కేవలం మన దేశంలో కాదు, ఇస్లామిక్ దేశాలు చూడండి, లేకపోతే మీరు ఇప్పుడు పాలస్తీనియన్ని చూడండి, లేకపోతే యూక్రెయిన్ని చూడండి, ట్రంప్ రావడం. అంటే ఇప్పుడు మీ ఇవన్నీ చూస్తే ఈ ఆర్థిక వ్యవస్థ ప్రజాస్వామ్యంగా, మానవీయంగా ఒక న్యాయబద్ధమైన సమాజం వైపు పోవడం లేదు. ఆ వక్రీకరణే ఇవాళ మన జరుగుతున్న సంఘటన. ఇది ఎలా బయటపడుతుంది అంటే, ఈ ఆర్థిక నమూనా ఆల్రెడీ సంక్షోభంలో ఉంది. ఇది ఇంకా మరింత సంక్షోభంలో పడుతుంది. ఇప్పుడు WTO లాంటి సంఘం అది కూలిపోయింది. ఇప్పుడు ఇవాళ WTO పనిచేయలేదు. కనుక దీనికి సంక్షోభం అనేది అంతర్గతం. దానికి ఆ సంక్షోభం నుంచి అది బయటపడలేదు. కనుక కొంతకాలంగా ఇది కొనసాగుతుంది. కానీ మానవ చరిత్ర ప్రసవించిన ఉన్నతమైన విలువలు కొన్ని ఉన్నాయి. అంటే సమానత్వం, సామాజిక న్యాయం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, ఇవి చాలా సమున్నతమైన మానవ విలువలు. వేల సంవత్సరాలుగా మానవాళి ప్రసవించినటువంటి ఈ విలువల ఈ విలువలు ఇప్పుడు పరీక్షలో ఉన్నాయి, సంక్షోభంలో ఉన్నాయి. కానీ మనిషి అంతిమంగా ప్రేమ, సౌభ్రాతృత్వం అని ఒక సమాజం వైపు పోతారు. ఇవి తాత్కాలికంగా జరిగేటువంటి ఏవైతే ఉన్నాయో ఇవి నిలిచేవి కాదు, ఎక్కువ కాలం నిలిచేది కాదు. కానీ తాత్కాలికంగా మనం వీటిని ఎదుర్కొంటున్నాం. దాంట్లో భాగంగానే వాళ్ళ తెలంగాణ లాంటి ఒక ప్రజాస్వామ్య సమాజం, ఉద్యమ సమాజం, త్యాగాలు చేసిన సమాజం, పోరాటాలు చేసిన సమాజం, ఇటువంటి సమాజంలో కూడా ఇవాళ ఈ సంఘటన జరగడం. అయితే తెలంగాణ తనను తాను రక్షించుకుంటుందని, కాపాడుకుంటుందని, తనకుండేటువంటి మానవీయమైనటువంటి సంస్కారము లేదా వారసత్వం ఉందో అది తప్పకుండా కాపాడుకుందనే విశ్వాసమే ఇవాళ సమూహం పెట్టిన సభలో ఇంతమంది రావడం, ఇన్ని సెక్షన్స్ రావడం, ఇంతమంది గొప్ప రచయితలు రావడం, ఇదేదైతుందో ఇది ఒక కొత్త విశ్వాసాన్ని కల్పిస్తుంది. తెలంగాణ ఇట్లో తనను తాను కాపాడుకుంటుంది, కాపాడుకోవాలి అనేటువంటి ఒక సందేశం ఏదైతుందో ఇవాళ జరిగినటువంటి సదస్సు యొక్క సారాంశంగా మనం ఘటనలు కూడా సార్ మనం వరుసగా చూసుకున్నాం. మన సార్ ఇష్యూ కావచ్చు, లేకుంటే మన రీసెంట్ గా బుక్ ఫేర్ లో కూడా ఒక బుక్ స్టాల్ లో కావచ్చు, ఈ విధంగా దాడులు కూడా జరగడం జరుగుతుంది. దీన్ని కూడా అంటే ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున దీనిపైన పట్టించుకోవడం కావచ్చు, అట్లా దాఖలాలు కూడా కనిపిస్తాయి. దీన్ని ప్రభుత్వాలు వాళ్ళు కూడా ఒక అభివృద్ధి మోడల్లో భాగం. కానీ కాంగ్రెస్ పార్టీకి ఇది పరీక్ష. ఎందుకంటే జాతీయ స్థాయిలో వాళ్ళు ఒక ప్రత్యామ్నాయం అనుకుంటున్నారు. ప్రత్యామ్నాయం అనుకుంటూ మీరు అధికారంలో ఉండేటువంటి రాష్ట్రాల్లో మీరు ఆ ప్రత్యామ్నాయమైన విలువల్ని కాపాడకపోతే, మీరు ఇవాళ మెయిన్ స్ట్రీమ్లో వస్తున్నటువంటి మతోద్వేషాలు, మతోన్మాదం అవుతుందో దాని నుంచి తెలంగాణను కానీ మీరు అధికారం నుండే ప్రాంతాల్లో కాపాడుకోలేకపోతే, రేపు మీరు జాతీయ స్థాయిలో మేము మరింత మెరుగైన సమాజం ఇస్తాము,
భారత రాజ్యాంగాన్ని కాపాడుతాం, రాజ్యాంగంలో ఉండే విలువలను కాపాడుతాం అంటే మరి మీరు అధికారంలో చోట కాపాడాలి కదా. కాపాడకపోతే భారతదేశంలో మిగతా ప్రాంతాలకి ఏం చెప్తారు? కనుక అసలు ఇది వీళ్ళ మీద చరిత్ర చాలా బాధ్యత పెట్టింది. చేయకపోతే దాని యొక్క కాన్సిక్వెన్సెస్ వాళ్ళు ఫేస్ చేస్తారు. సో విన్నారు కదా, ఇది ప్రొఫెసర్ హరగోపాల్ గారు చెప్తున్న పరిస్థితి. సో ఏదైతే వరుసగా దాడులు జరుగుతాయో సో దానిపైన కాంగ్రెస్ పార్టీ కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇటు రాష్ట్రం దేశంలో కూడా చూసుకుంటే మనం రాజ్యాంగం కాపాడతాం కాంగ్రెస్ పార్టీ చెప్తాం. సో అలాంటివన్నీ పరీక్షలు అనమాట. తెలంగాణలో ఏదైతే దాడుగా సో దానిపైన స్పందించడం కావచ్చు, ఏ విధంగా స్పందిస్తారు, ఇవన్నీ పరీక్షలు. సో దాన్ని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఎదుర్కొంటుందో చూడాలి అని చెప్పి కూడా హరగోపాల్ గారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్, వాహిని టీవీ, హైదరాబాద్.